ఈరోజు నేను బయటకు వెళ్తే అందరూ నన్ను అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, మీ ఇయర్ రింగ్స్ గోల్డ్వా, ఎన్ని గ్రామ్స్ అని. కానీ నిజం చెప్పాలంటే ఈ ఇయర్ రింగ్స్ అసలు గోల్డే కాదు. ఇవి సామ్రాజ్య సిల్వర్ ప్యాలెస్ మా హోమ్ టౌన్ పెద్దాపురంలో తీసుకున్నాను. 92.5 సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అనమాట. చాలా అంటే చాలా యూనిక్గా అనిపించాయి. ఏదో ఒక చిన్న పనుండి అటుకేసి వెళ్ళినప్పుడు ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి. గోల్డ్ ప్రైజెస్ మనం ఎఫోర్డ్ చేయలేము కాబట్టి ఈ సిల్వర్ జుమ్కాస్ ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి వీటిని నేను తీసుకున్నాను అనమాట. అండ్ వీటికి రీసేల్ వాల్యూ కూడా ఇస్తానన్నారు. అలాగే ఎప్పుడు పాలిష్ పోయినా కూడా పాలిష్ చేసి ఇస్తానన్నారు. అండ్ అలాగే స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ఏమైనా పోయినా కూడా వాళ్ళు మళ్ళీ వాటన్నింటికి కూడా రిపేర్ చేసి అతి తక్కువ ఛార్జెస్ తోటి మనకి మళ్ళీ ఇస్తారనమాట. ఇదే కాకుండా వీళ్ళ దగ్గర మనం బయట కొనుక్కున్న సిల్వర్ జ్యువెలరీ కూడా గోల్డ్ కోటింగ్ పోతే గ్రామ్కి 60 to 100 రూపీస్ మధ్యలో అకార్డింగ్ టు ద సిల్వర్ ప్రైజెస్ వాళ్ళు కోటింగ్కి ఛార్జెస్ తీసుకుని వాళ్ళు కోటింగ్ వేయించి చాలా తక్కువ టైంలోనే మనకి ఇచ్చేస్తూ ఉంటారు. నేను ఆ పని కూడా చేశాను. యాక్చువల్గా ఆ జ్యువెలరీని కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ జుమ్కాస్ నేను మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వాళ్ళు సిల్వర్ మీద ఎఫోర్డ్ చేయొచ్చు, లేదు అంటే మార్కెట్లో వస్తున్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ని ఎన్నైనా కొనుక్కోవచ్చు. సో ఇప్పుడైతే ఈ జుమ్కాస్ నేను ఇలా ఈ శారీతో పేరప్ చేశాను అనమాట. ఈ శారీ వచ్చేసి బెనారస్ జార్జెట్ శారీ. సో ఈ శారీకే కాదు ఎలాంటి శారీస్ కట్టుకున్నా కూడా జుమ్కాస్ అనేవి ఆటోమేటిక్గా ఆబ్వియస్గా కూడా వాటికి సెట్ అయిపోతాయి. అండ్ ఈ జుమ్కాస్ ఎస్పెషల్గా చాలా ఐ క్యాచింగ్గా ఉన్నాయి. మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, చిన్న ఫంక్షన్ కానీ పెద్ద ఫంక్షన్ కానీ దేనికి వెళ్ళినా కూడా ఇట్ విల్ బి వెరీ నైస్ అండ్ ఐ క్యాచింగ్. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.